తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదాలతో అంబేద్కర్ విగ్రహం నుంచి చెక్పోస్ట్ పెట్రోల్ బంక్ వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు ఎస్పీ సుబ్బారాయుడు. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం అమర నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములకు నివాళి అర్పిస్తూ మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికాలో ఆటా సాహిత్య వేడుకలు ఘనంగా నిర్వహిస్తామన్నారు ఆటా కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి. ఆదరణ కోల్పోతున్న సాహిత్యాన్ని కాపాడాలన్నారు. హైదరాబాద్లో అంతర్జాతీయ సాహిత్య సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. అన్నమయ్య జిల్లా పేరంపల్లి గుట్ట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీలతో ఆగి ఉన్న ఆటోను ఐచర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా వెల్వెడలో మట్టిని తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువు మట్టిని తవ్వి ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 4 లారీలను స్టేషన్కు తరలించారు. హిందువులంతా ఒక్కటేనన్నారు శివక్షేత్ర పీఠాధిపతి చిట్టా లక్ష్మీ నరసింహశాస్త్రి. జగ్గేపేటలో నిర్వహించిన హిందూ సమ్మేళన మహాసభ ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 80,000 ప్రాంతాల్లో సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఉప సర్పంచ్ అభ్యర్థిగా రవిశంకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉప సర్పంచ్గా గెలుపొందిన రవిశంకర్ రెడ్డిని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అభినందించారు. సమస్యలకు నిలయమైన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని డీఎంఈ నరేంద్ర కుమార్ సందర్శించారు. పలు విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బందితో పాటు ఔషధాల కొరత ఉన్నట్లు చెప్పారు. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగు మాట్లాడే వారికి రాష్ట్రం కావాలని ప్రాణత్యాగం చేశారని మాజీ ఎంపీ తులసిరెడ్డి గుర్తు చేసుకున్నారు. స్కూళ్లలో తెలుగు భాషను బోధించకపోతే తెలుగు యొక్క అస్తిత్వం కోల్పోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాలకు ధూప దీప నైవేద్య నిధులు విడుదల చేయాలన్నారు ఏపీ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. వెనుకబడిన ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న గొప్ప నిర్ణయం మంచిదన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు విష్ణువర్ధన్ రెడ్డి.